ఆ విషయం తెలుసు. ఆయన అంటున్నాడు, నా దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఎవరైతే ఆయనను ఆనుకొని ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడండి. వారిని ఎప్పుడు కూడా మరి ఆ యొక్క అవమానానికి, నిందకి అప్పగించడు. ఎందుకని? ఒకవేళ మనకు అలా కనిపిస్తూ ఉండొచ్చు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, లేదా దేవుడు మనకు దూరం అయిపోయాడు అని. ఒక్కొక్క దినం అనిపిస్తుంది, నాకైనా మీకైనా ఎవరికైనా. ఎందుకు మన జీవితాలు ఇలానే ఉన్నాయి? కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఈరోజు కాకపోతే దేవుడు తగిన సమయంలో మరలా నన్ను చూస్తాడు. ఎందుకు సిగ్గుపడనీయుడు ఆయన, ఎందుకు నిందలు పడనీయుడు అంటే, మరి అబ్రహాము గారు నిజంగా నేను అనుకుంటాను,